వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీపీ వాసాల రమేష్. అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ కు హీరో సుమన్ మద్దతు. చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే సీఎం జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శికి త్రుటిలో తప్పిన ప్రమాదం. కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు ముగించుకుని కర్నూలుకు తిరుగు ప్రయాణంలో దూపాడు గ్రామ పరిధి భరత్ పెట్రోలియం దగ్గర వేగంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన కారును ఢీకొట్టడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఆపోజిట్ దారిలోకి కారు పడిందని భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ చెప్పారు. తన కారును ఢీకొట్టడంతో స్వల్ప గాయాలు అయ్యాయని, మద్యం సేవించి వాహనాలను వేగంగా నడిపే వారిపై చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని, తనకు తన కారు జరిగిన నష్టంపై న్యాయం చేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పతికొండ అసెంబ్లీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గారి ప్రచార నిమిత్తంలో భాగంగా ఉదయము నార్లాపురము మరియు వెంకటాపురం గ్రామాలలో ప్రచారము ముగించుకొని మళ్ళా తిరిగి మండలంలోని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి జరగబోయే కార్యక్రమాల గురించి అక్కడ ఉన్న సుబ్బరాయుడు గారితో మరియు నెక్లెస్ కుమార్ గారితో కూర్చొని మాట్లాడి మధ్యాహ్నం భోజనం చేసుకొని తిరిగి కర్నూలుకు వస్తుండగా హైవేలోన మన గోశాల దగ్గర వెనక నుంచి గుర్తు తెలియని వాహనము అతివేగంగా నిర్లక్ష్యంగా వాళ్ళు కావాల్సిగానే వెనక భాగం తగిలించారు. మరి వచ్చి తర్వాత ముందు వెనక ఎడమ వైపున టైర్కి తగిలిస్తే నా బండి డివైడర్ దాటి అదులకి వెళ్ళడం జరిగినది. ఇది ప్రత్యర్థులు కావాల్సి చేసినట్టుగా అనిపిస్తున్నది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ వారిని కోరడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ తగిలింది దెబ్బలు? అవి కారుకి ఈ భాగంలో జరిగింది. నెంబర్ రాసుకున్నాం. ఏది బండి నెంబర్? అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ మద్దతు పలికారు. తన అభిమానులు ప్రజలందరూ పేదల పక్షాన పోరాటాలు చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని హీరో సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన హీరో సుమన్ కు అబ్దుల్ సత్తార్ సుమన్ ఫ్యాన్స్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో యువత రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 25 ఏళ్ల నుండి సీనియర్ జర్నలిస్టుగా, విద్యార్థి, యువజన, ముస్లిం మైనార్టీ నాయకుడిగా ముస్లింల హక్కుల సాధన కోసం, కర్నూలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి విజిల్ గుర్తుపై ఓటు వేసి అబ్దుల్ సత్తార్ ను గెలిపించాలని హీరో సుమన్ కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను. నా పక్కనే సత్తార్ గారు జర్నలిజంలో ఆల్మోస్ట్ 25 ఇయర్స్గా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా రాజకీయంలో ఎంటర్ అవుతున్నారు. అన్న రాజశేఖర రెడ్డి గారు పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆయనకి కొన్ని ఐడియాలు, కొత్తగా చెప్పాలని, ప్రజలకు పనిచేయాలని చెప్పి ఒక కోరికతో స్టార్ట్ చేశారు. ముందుగా ఆయన స్టార్ట్ చేసినందుకు ఆయనకి అభినందనలు. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేయవచ్చు. దీనికి తప్పేం లేదు. సో ముందుగా ఆయన ఒక మైనారిటీగా, ఒక ముస్లింగా ముందుకు రావడం, సో ముస్లిమ్స్ మైనారిటీస్ అందరూ కూడా ఆయన విషయంలో ఆలోచించి ఒక ముస్లిం మైనారిటీకి సపోర్ట్ చేయాలి. అదే మాదిరిగా మైనారిటీగా కాకుండా ప్రజలకి ఆయన రేపు స్పీచ్ల్లో, ఆయన మేనిఫెస్టోలో ఆయన ఏమేమి చెప్తున్నారో, ప్రస్తుతం రన్నింగ్ గవర్నమెంట్ కన్నా బెటర్గా ఇస్తున్నారా, లేదా ఆయనది సూచనలు ఏమిటి అనేది ఆయన చెప్తారు. ఏదేమైనప్పటికీ ఒక మనిషి కొత్త నిర్ణయాలతో వస్తారు కాబట్టి అందరూ, అంటే మనం ఉన్న అభిమానులు, పెద్దలు, చిన్నారులు అందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలి. మీకు నచ్చితే, ఆయన మేనిఫెస్టో నచ్చితే, ఆయన చెప్పేది ఏదో మీకు బాగుంది, ఇది జరుగుతుంది, ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, మైనారిటీస్కి ఉపయోగపడుతుంది అని అన్ని రకంగా, ఎందుకంటే ఇక్కడ కేవలం రాజకీయం ఉన్నప్పుడు ఓన్లీ మైనారిటీ కాదు, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఉంటారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 6 కౌన్సిలర్లు ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్వగృహం జగిత్యాలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కౌన్సిలర్లు అందరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి సైడ్ కూడా సార్ మహేష్ అందరు కౌన్సిల్ కనబడుతుంది చూస్తాం మొబైల్ కానీ సాగర్ సాగర్ అట్లా వెంకటేష్ రాపోయి ముందుకురా 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 నేను ఇక్కడనే ఉన్నా తీస్తున్నా అన్నకి ఎవరు పెద్దది అందరే పెద్దది చాలా అన్ని బారీ పేరు నిరర్ధకంగా రాబోయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ అబద్ధాల పునాదిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు అయినా ఇప్పటికీ అమలు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రజలు గుర్తించారు. హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి ముక్కోటి దేవులపై ప్రమాణం చేసి తిరుగుతున్నారు. మాకు ప్రజల మద్దతు ఉంది. కరీంనగర్ ప్రజలు నాకు అండగా ఉన్నారని అన్నారు. మే 13 నాడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో మరి ప్రచార కార్యక్రమంలో కూడా విస్తృతంగా మేము పర్యటన సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన గ్రౌండ్ గంగుల కమలాకర్ గారుతో మాట్లాడి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక 150 ఎకరాల భూమి కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఎల్ఎండి కాలనీ దగ్గర ఉంటుంది. రేపు నేను గెలిచిన తర్వాత బట్టి మనం బయటపడ్డాము. సేమ్ 2014, 2018, 2023లో వీళ్ళ వార్డులో సేమ్ రిజెక్షన్ రిపీట్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరూ గంపగుత్త కొనుక్కున్నది. అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే. కానీ ఇవి ఏక నాయక మొత్తమైనట్టే వీళ్ళ వాళ్ళు. ఎందుకంటే 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేమని చెప్పి తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఉంటాయా? ప్రజలు ఏమనుకుంటారు తెలియదా? 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తని ఇవాళ పొద్దున కండు వేసుకొని చేయకూడదు ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు. చూసిరా, మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చారు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అటుపోతారు. కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమంలో పాటు తెలంగాణకు వచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు. కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గింది? ఇప్పుడు ఎంత మీకు
బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18, 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పోవడము, ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలలో 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్లు వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు స్పాట్లో స్విచ్ ఆఫ్ చేసినట్టే పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి కన్వర్ట్ జరుగుతుంటే దీని అర్థమైందో ప్రజలకు డెఫినెట్ తెలిసే ఉంటుంది. విజ్ఞాన కార్యక్రమం ప్రజలారా ఆలోచించుకోండి. ఇటువంటి అవకాశవాద నాయకులను గురించి తస్మాత్ జాగ్రత్త. డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ యొక్క మీడియా ద్వారా, వీళ్ళు ఎవ్వరు ఒక కార్పొరేట్ గెలవరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేసినప్పుడు ఇద్దరు వాళ్ళే. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మాల్హేల మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 3500 ఇళ్ళు ఈ సంవత్సరానికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయి సత్యం గారి దగ్గర ఉన్న ఈ సంవత్సరం ఇస్తారు. అంతేకాదు చాలా కాలంగా అన్ని అర్హతలున్నా కూడా పెన్షన్ ఇయ్యగా ఈ ప్రభుత్వం సుధారించింది. బల్యాల మండలంలో కొండగట్టు దేవాలయానికి ₹1 తెచ్చినవా? ఇచ్చినవా ₹1? ఎన్నడో ఎన్నికల రాజకీయం కొరకు అంజన్నాను తప్ప ఆ దేవాలయానికి సంబంధించి ఒక్క పనైనా చేసిన నీకు దేవుడి పేరు మీద ఓట్లని హత్యకడుతుందని అడుగుతా ఉన్నా. అందుకే నేనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. దేవాలయానికి కొత్త గొప్ప చేస్తే ఇలా దేవుడి పేరు చెప్పి రాజకీయ చేసే వీళ్ళు చేతి గుర్తుకే అందరు దయచేసి చేయగలం అని చెప్పండి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే మొత్తం మంది ఒకసారి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ నెల 13వ తారీఖు నాడు జరుగుతుంది చొప్పదండి శాసనసభ మేడిపల్లి సత్యం గారు మే 13న జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ ఆశీర్వచనం కోసం మీ ముందుకు వచ్చినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు వేదిక ముఖ్యంగా నమ్మకం కట్టేసి సరైన పార్లమెంట్ వస్తాయా? 4 నెలలు కలిసి ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ ఎంపీని గెలిపేయండి, సత్యం గారు ఎమ్మెల్యేగా, రాజేంద్రరావు గారు ఎంపీగా, నేను మంత్రిగా మీ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత మాత్రమే. అంతేకాదు గత 10 ఏళ్ళుగా పిల్లలు ఉంటే రేషన్ కార్డు రాలే, రాసి పెట్టుకొని ఎన్నికల కోడ్ కాగానే ప్రతి కుటుంబంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని మనం కూడా మనం చేస్తాం. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నందున కర్నూలు నగర ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఐక్యమత్యంగా అన్న వైసీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ గెలుపునకు కృషి చేస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అబ్దుల్ సత్తార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ఓటర్లను కలిసి విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్ఆర్ అభిమానులు అందరూ అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే తనలాంటి యువకులు ప్రజలందరూ ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట రోజానగర్ రోజా వీధిలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు స్వాగతించడం జరిగింది. కర్నూలు నగరంలోని ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టి మతోన్వాద చిచ్చు పెడుతున్న బీజేపీ, దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేము కర్నూలు నగర ఓటర్ మహాశయులను కోరుతున్నాము. అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నూలులో ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఓడించి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు, ప్రజల బాధలు తెలిసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, చదువుకున్న నిరుద్యోగులు, పేద కార్మిక శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తులకు ఓటేసి కర్నూలు నగర ప్రజలను గెలిపించాలని మేము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కర్నూలులో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు, పేద మధ్యతరగతి వర్గాలు పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. వారందరి కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలుకు ఒక పరిశ్రమ తెప్పించి 10,000 మందికి చదువుకున్న నిరుద్యోగులకు, కార్మికులకు, పనులు చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా 2,000 మందికి ఉపాధి కల్పించే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈరోజు 5 ఏళ్ళ నుంచి నత్తనడకన పనులు వస్తున్నాయి. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ నన్ను ఎంపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేయించి 2,000 మందికి కర్నూలు నగరంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మేము చిత్తశుద్ధ పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. కాబట్టి కర్నూలు నగర ప్రజలు నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించుకోవాలి. ఎవరు వైఎస్ఆర్ ఆశయ సాధనకు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఏ పార్టీ వైఎస్ఆర్ అభిమానుల పార్టీ తెలుసుకోవాలి. కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజిల్ గుర్తుకు ఓటేసి కర్నూలు ఎమ్మెల్యేగా ఎంపీగా అబ్దుల్ సత్తార్ గారిని గెలిపించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దూదేకుల ఆత్మీయ సమావేశం. దూదేకులు నూర్ బాషా పింజరి కులాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరోసా కల్పించిందని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ బాషా తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎస్కే ఫంక్షన్ హాల్లో దూదేకులు నూర్ బాషా పింజర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంఏ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ దూదేకులను రిజర్వేషన్లకు అడ్డంకులను తొలగించేందుకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమిటీలు వేయడంతో నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తూ న్యాయం చేశారని చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. మనకు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు మైనారిటీస్ అందరూ కూడా దీన్ని నేను మైనారిటీల కింద కాకుండా బీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు కాబట్టి వాటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి సీఎం ఆఫీస్లో కూడా దీని మీద చర్చించి మనకు ఆయా డిపార్ట్మెంట్లకు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగిన తర్వాత చాలా చర్చలు, చాలా మీటింగ్స్, ఎన్నో మీటింగ్స్ అయిన తర్వాత మనకు చివరికి ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా ముందుకెళ్ళి కొన్ని కమ్యూనిటీస్కి ఇంతకుముందే ఇచ్చున్నారు. నాయు బ్రాహ్మణులకు, రజకులకు కొన్ని జీవోలు ఇచ్చున్నారు. నేను చెప్పాను వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి దూదేకుల నూరు భాషకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని చెప్తే దాన్నే వాళ్ళకి తీసుకొని జీవోఎంఎస్ 20 అని మనకు 11వ తేదీ మార్చి నాడు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు ఏంటంటే ఏదైనా అటువంటి అసభ్య పథకాలను యూజ్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వము నూరు భాష, దూదేకుల, లద్దాఫ్, పిజారి వాళ్ళందరికీ కూడా ఒక అష్యూరెన్స్ తమ తరపు నుంచి మేమున్నాము, మీకు ఎవరు ఇలాంటి పథకాలను యూజ్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక అష్యూరెన్స్, ఒక భద్రత అనేది ఒక మనకు అభయం ఇవ్వడం జరిగింది. సో దాంతో మీరందరూ కూడా చాలా సంతోషపడారని నాకు తెలుసు. మీరందరూ కూడా మరి ఈరోజు ముందుకు వచ్చి ఫ్యాన్ గుర్తు ఓటేసి మేము జగనన్నకు కృతజ్ఞతాభావంతో జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకుంటామనడము చాలా ఆనందంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనకు నూరు భాష, దూదేకుల, పింజారి, లడాఫ్ అందరికి కూడా ఆయన ఏంటంటే వీరికి కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మనకు కొన్ని అడ్డంకులు వచ్చాయి.
మనకు అడ్డంకులు ఏమైనా వచ్చాయంటే మతపరమైన రిజర్వేషన్లు మతం ప్రతిపాదిక కాకుండా ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడు ఆయన టైంలో కొన్ని కమిటీస్ని వేసి మనకు మురళీధరరావు గారి కమిటీ ఇంకో కమిటీస్ని వేసి మనకు మతం మన ప్రతిపాదిక కాకుండా ఒక వెనకపాటుతనం అనేది తీసుకొని మనకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, మనకు బీసీబీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ చాలా మటుకు నూర్ బాషా గురికుల లద్దాఖ్ వీళ్ళందరూ మనకు ఎదుర్కొంటూ వచ్చారు. అదేంటంటే మనకు స్కూల్లో చదువుకుంటుంటే టీసీ ఇవ్వాలంటే అక్కడ ముస్లిం అనే బదులు హిందూ అని రాసేవాళ్ళు. అలాగే కొన్ని చోట్ల మనకు కొన్ని పదాలు అసభ్య పదజాలం యూజ్ చేసి కించపరిచేవాళ్ళు. ఇవన్నీ కూడా నేను మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా వీళ్ళు ఒక జాయింట్ ఇచ్చిందో దాన్ని పట్టుకొని అంటే ఎక్కడైతే ఎటువంటి అసభ్య పదజాలం యూజ్ చేయకూడదు ఈ కమ్యూనిటీకి అని చెప్పేసి ఇచ్చారో దాన్ని పట్టుకొని అందరికి చూపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. చూడండి సోదరా, ఇంతవరకు మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నూర్ బాషా గురికుల సంఘానికి వారి పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 28వ వార్డు తిరుమలగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాణ్యం యువనేత శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు యువనేత. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వార్డులోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా సంగనభట్ల దినేష్ మరియు వేముల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారంను నిర్వహించారు. గడ్డం వంశీకృష్ణ గారు మా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం అభ్యర్థి, గౌరవనీయులు జగిత్యాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి మండలంలో, ధర్మపురి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో వారి గెలిపే లక్ష్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 4 మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 నుంచి 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. వాస్తవంగా ఒక్కసారి ఆలోచించినట్టయితే గడ్డం వంశీ గారు గడిచిన 30-40 సంవత్సరాలుగా వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, ఇప్పుడు వారు కానివ్వండి, ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది, వారు అనేక సేవా కార్యక్రమాలు, ఒక పారిశ్రామికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి వారు కూడా రేపు రాబోయే రోజులలో చేస్తారని తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే 6 గ్యారంటీల విషయంలో కానివ్వండి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకంతో కానివ్వండి, అదేవిధంగా దాదాపు గడిచిన 4-5 మాసాల్లో ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో కానివ్వండి, ధర్మపురి తాగునీటి సమస్య గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ ఇప్పటి వరకు అద్భుతంగా పరిపాలన చేయడం జరుగుతున్నది. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఓటేస్తారని మన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చేతి గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తు మీద ఓటేసి గడ్డం వంశీకృష్ణ గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి గడపకు తిరిగి మేము ఏదైతే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినామో, అమలైనటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనే ఒక అంశము, తర్వాత 500 రూపాయలకే సిలిండర్ అన్నది ఒక అంశము, ఇట్లా గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా మిగతా రైతు రుణమాఫీ విషయంలో రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి
ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.